హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకుంటున్న రెసిపీ గోపి పువ్వు టమాటా. ఇది ఏ విధంగా చేసుకుందామో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నెను పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసాను. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అంతకన్నా ముందుగా నేను గోపి పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేస్తాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేడి చేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కలుపుకుంటున్నాను. తర్వాత టమాటాలు వేస్తున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను. అల్లం వేసుకుంటున్నాను. ఉల్లిపాయ టమాటా ముక్కలు వేగడానికి టైం పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి సన్న మంట మీద ఉడికిస్తున్నాను. రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ను యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న గోపి పువ్వును వేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నాను. కసూరి మేతిని వేసుకుంటున్నాను. చివర్లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా వేస్తుంటున్నాను కర్రీలోకి. 20 నిమిషాలు కారం వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉడకబెట్టాలి. గిన్నెలోకి సర్వ్ చేసుకొని కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గోపి పువ్వు టమాటా కర్రీ రెడీ. ఎంతో ఈజీగా చేసుకునే కర్రీలలో ఇది కూడా ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈజీగా చేసుకునే కర్రీలలో ఇది కూడా ఒకటి. బాయ్ ఫ్రెండ్స్.